ప్రస్తుతము ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో చైనాలో భారత ఎంబసీ అధికారులు చైనా ఎంబసీ అధికారులు సో వీళ్ళు కలిసి ఒక ఎమర్జెన్సీ మీటింగ్లో కూర్చొని ఉన్నారండి. మీకు ఎలా ఉందంటే పరిస్థితులు ఇప్పుడు మోదీ గారిని చూశారు అనుకోండి, నేను డొనాల్డ్ ట్రంప్ని కలవను, వాడి ఫేస్ నాకు నచ్చలేదు. ఇదే కదా ఫోర్త్ టైం అండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఫోర్త్ టైం. మీకు గుర్తుందో లేదో, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తరువాత మోదీ గారు మీకు అమెరికా వెళ్ళి ట్రంప్ని కలిశారు. అప్పుడు అందరూ ఏం మాట్లాడారు, ఓహో మోదీకి అమెరికా ఇంత అవసరం అంటే రేపు ట్రంప్ ఏం చెప్పినా కూడా మోదీ గారు వింటారు. ఈ వ్యాపారము కోసము అలాగే ఎక్స్పోర్ట్స్ కోసం ఈయన హుటాహుటిగా అమెరికా వెళ్ళి ట్రంప్ని ప్రసన్నము చేసుకునే ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ మాట్లాడారు కదా. మరి ఇవాళ వాడు ఒక్కసారి భారత్పై టారిఫ్ అంటే ఏం జరిగిందండి? అంటే మన ఆత్మ గౌరవము అనేది మనకు ముఖ్యం. దీని విషయంలో నో కాంప్రమైజ్, ఎవడైనా సరే నో కాంప్రమైజ్. ఇదే మనం ఇచ్చే మెసేజ్. సో ఇప్పుడు G7 సమ్మిట్ కెనడాలో జరిగింది. ఈయన వెళ్ళారు, ట్రంప్ గారు హుటాహుటిగా అమెరికా వెళ్ళిపోయాడు, కలవలేదు. తరువాత ఫోన్లో ఒక 40 నిమిషాలు మాట్లాడాడు మోదీ గారితో. మీరు ఒకసారి అమెరికా రావచ్చు కదా, మనం లంచ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు కదా అంటే, లేదు లేదు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను రాలేను. ఈయన నేరుగా G7 సబ్మిట్ అటెండ్ అయ్యి నేరుగా భారత్ వచ్చేసారు. సో ఒకసారి ఇలా జరిగింది. ఇక రెండవసారి అన్నారు అనుకోండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక స్పెషల్ స్పీచ్ మోదీ గారు ఇవ్వాలి. ట్రంప్ అక్కడికి వస్తున్నాడు అని తెలుసు కాబట్టి నేను అమెరికా వెళ్ళను అని చెప్పి ఆ బాధ్యత జయశంకర్ గారికి ఈయన అప్పచెప్పారు. అంటే సెకండ్ టైం కూడా ట్రంప్ను నేను కలవను. ట్రంప్కి అర్థం కావడం లేదు, ఏంటి ఇతను నన్ను ఇంతలా అవాయిడ్ చేస్తున్నాడు. ట్రంప్ ఎవరిని లెక్క చేయడు కదండి. అతని గురించి ఒక నాయకుడు ఏమనుకుంటున్నాడో ఆ సెన్సే అతనికి ఉండదు. ఓహో మోదీ వాంట్స్ టు అవాయిడ్ మీ, ఓకే అని అనుకున్నాడు. ఇక మూడవసారి వచ్చేటప్పటికి చూశారు అనుకోండి, మీకు మొన్న గాజా సబ్మిట్లో మీరు వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ యొక్క ఆప్త మిత్రుడు కాబట్టి మీరు వచ్చి అక్కడ ఇజ్రాయెల్ తరఫు నుంచి అలాగే కొంతమంది హమాస్ వైపు నిలబడి మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అలాగే అమెరికా యొక్క అధ్యక్షుడు వీళ్ళు కలిసి మోదీ గారికి ఒక ఇన్విటేషన్ పంపించారు. నువ్వు అక్కడ ఉండగా నేను ఎందుకు రావాలి, రాను. మూడవసారి కూడా రిజెక్ట్ అయిపోవడంతో ట్రంప్ గారికి తిక్క రేగింది. ఏంటి ఈయన సింపుల్గా నేను ఉన్నాను అంటే అక్కడికి రానే రాను అంటున్నాడు, నన్ను కలవడానికి క్యూలో ఉంటారు అక్కడ, కానీ మోదీ సింపుల్లీ అవాయిడింగ్ మీ, వాట్ ఈస్ దిస్ అనుకున్నాడు. ఇక ఫోర్త్ టైం మొన్న నేను ఒక వీడియోలో, ఎందుకంటే మలేషియా యొక్క ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం ఈయన మోదీ గారిని ఆసియన్ సబ్మిట్కి రండి అని చెప్పి స్వయంగా ఇన్వైట్ చేశాడు. నేను చూస్తానండి అన్నారు. ఇవాళ వార్తలు ఏమిటి, ట్రంప్ అక్కడికి వస్తున్నాడు కాబట్టి మోదీకి ఈ సబ్మిట్కి రావడం ఇష్టమే లేదు అని చెప్పి ఇవాళ వార్తలు. అంటే ఈ మలేషియాలో మీకు ట్రంప్ మోదీ కలిసి అతిపెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా వార్తలండి. ఒక అతిపెద్ద ట్రేడ్ డీల్ వీళ్ళు చెయ్యబోతున్నారు అని చెప్పి కూడా వచ్చింది. మరి సడన్గా ఇవాళ మోదీ గారు నేను ఆ ట్రంప్ని కలవను, ఈ మీటింగ్కి నేను వెళ్ళను. ఇప్పుడు ఏసియన్ సబ్మిట్ అన్నప్పుడు 10 దేశాలు, ఆసియా ఖండంలో అతి ముఖ్యమైన 10 దేశాలు అంటే భారత్ చైనా కాకుండా ఈ దేశాలు. అలాంటప్పుడు మీకు ఇంత అతి ముఖ్యమైన సబ్మిట్కి ట్రంప్ వస్తున్నాడు కాబట్టి నేను రాను అని మోదీ గారు చెప్పడము ఇవాళ ఒక సంచలన వార్త. కానీ ఈయన మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు, మళ్ళీ జయశంకర్ని నేను పంపిస్తాను, కుదిరితే ట్రంప్ జయశంకర్తో మాట్లాడుకో. ట్రంప్ ఏమంటున్నాడు, నేను అక్కడికి వస్తాను, మీరు రండి, మాట్లాడాక ఈ ట్యాక్స్ ఏదైతే మాట్లాడుతున్నాం దాన్ని తగ్గిద్దాం, 30% వరకు కూడా ట్యాక్స్ని నేను తగ్గించేస్తాను, మీరు రండి మాట్లాడదాము. సో అనిన వెంటనే మోదీ గారు పరిగెత్తాలి కదా, అదే కదా అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈయనేమన్నాడు, ముందు నువ్వు ట్యాక్స్ తగ్గించరా, 30% ట్యాక్స్ తీసివేయి, తరువాత నాకు ఫోన్ చెయ్యి, అప్పుడు నేను వచ్చి నిన్ను కలుస్తాను. ముందు నువ్వు నీ క్రెడెన్షియల్స్ని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నిన్ను కలిశాను, మాట్లాడాను, నువ్వు నాతో ఒక విషయం చెప్తావు,
తరువాత బయటికి వెళ్ళి నేను చెప్పనివంతా చెప్పినట్టుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు నమ్మదగిన నాయకుడివి కాదు, నువ్వు ఒక అబద్ధాల కోరువి. అలాంటిది నిన్ను కలవడమే నాకు వేస్ట్. ఒకవేళ అక్కడ మా అధికారులు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాసుకొని ఆహా బాగానే మాట్లాడుకున్నారు, తరువాత మా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ నువ్వు అన్నప్పుడు అలాంటివి ఏముండవు. నీకు తోచింది మాట్లాడి ఇదే మోదీ గారు నాకు చెప్పారు అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాకు చెప్తే ఎలా కుదురుతుంది? ఇది మోదీ గారు అడిగే ప్రశ్న. దాంతో ఈ భారత్ అమెరికాకు మధ్య ఏం జరుగుతుంది? మోదీ గారు అయితే ట్రంప్ని రిజెక్ట్ చేసేస్తున్నాడు, బ్యాన్ చేసేస్తున్నాడు. వాడు ఉంటే నేను అక్కడికి రాను అని క్లియర్గా చెప్తున్నాడు. ఇది చైనాకు చాలా గొప్ప అవకాశంగా జీ జింగ్పింగ్ ఇవాళ స్వయంగా జీ జింగ్పింగ్ తన చైనా అధికారులను మీకు భారత్ ఎంబసీకి పంపించి వాళ్ళతో మాట్లాడండి, ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకుందాము, అవసరమైతే నేను భారత్ వస్తాను, అక్కడ కూర్చొని కొన్ని కీలకమైన క్రిటికల్ డిసిషన్స్ మనము తీసుకుందామని చెప్పి ఇవాళ అతను ఇలా రిక్వెస్ట్ పంపించడం. ఎందుకు అంటే చైనాలో ఏం జరుగుతుందో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అమెరికా వాడు 100% టారిఫ్ అన్నాడు. చెప్తున్నాను కదా, క్రిస్మస్ రాబోతుంది, చైనా ప్రోడక్ట్స్ విపరీతంగా అమ్ముడుపోతుంది అమెరికాలో. ఇవాళ టోటల్గా ఆగిపోయే పరిస్థితి, అంటే 1.3 ట్రిలియన్ నష్టము చైనాకు. సో ఇక్కడంతా ఏంటి? రేర్ ఎర్త్ మెటల్స్. దీనిని చైనా వాడు బ్లాక్ మెయిలింగ్గా అమెరికాతో వాడుతున్నాడు. భారత్ పైన 50% టారిఫ్ అనగలిగారు, చైనా పైన టారిఫ్ అన్నప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ వాడు పంపకపోతే అమెరికా అతలాకుతలం అయిపోతుందని అనుకున్నారు. కానీ ఇంతలో ట్రంప్ ఏం చేశాడు? వేరే ఏర్పాట్లు చేసుకొని చైనా పైన నేను టారిఫ్ విధిస్తున్నాను. ఇది 100% టారిఫ్. అంటే జీ జింగ్పింగ్ మోదీ గారితో కార్ డిప్లొమసీ, తాను వాడుతున్న కారుని మోదీ గారి కాన్వాయ్ కోసము మీకు షాంఘాయ్లో ఆయన ఏర్పాటు చేశాడు, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సో ఇది కార్ డిప్లొమసీలో హైయెస్ట్ లెవెల్. సో ఇది మోదీ గారి కోసం నేను చేశాను. ఇవాళ అతను నాకు చాలా మంచి మిత్రుడు, భారత్తో మాకు స్నేహము ఉంది, ఒక కొత్త రకమైన వ్యాపార లావాదేవీలు చెయ్యాలి అని చెప్పి చైనా వాడు ముందుకు రావడం. ఎందుకండి ఇలా చేస్తాడు మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు చైనా యొక్క జీడిపిని చూడాలి, 4% మాత్రమే, అంటే మన జీడిపిలో సగము కూడా లేదండి. అలాంటిది ఇంకొక సంవత్సరం ఇలాగే గడిస్తే, ఎందుకంటే ఇవాళ కదా అమెరికా వాడు వాళ్ళపై టారిఫ్ విధించి ఉన్నాడు. కాబట్టి అమెరికా అనబడే ఇంత పెద్ద కస్టమర్ వెళ్ళిపోతే మనం ఏం చేసాం? 6 నెలల క్రితం నుంచే, మార్చి నుంచి కూడా కొత్త మార్కెట్స్ను ఓపెన్ అప్ చేసేసాం. ఇంకా చెప్పాలంటే చైనాతో కూడా వ్యాపారం మనం మొదలు పెట్టేసాం. చైనా వాడు ఆ పని ఇంకా చెయ్యలేదు. ఎందుకు అంటే చైనాను ఎవరు ఇవాళ నమ్మడం లేదు. ఎలాగైతే అమెరికా ట్రంప్ని నమ్మడం లేదో చైనాను కూడా నమ్మే దేశాలు తగ్గిపోవడం. కాబట్టి వీడికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటి? భారత్. సో మనతో మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలి, మళ్ళీ తన జీడిపిని పెంచుకోవాలి. చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ చెప్తున్నాను కదా, ఒక ఉద్యోగము అని అక్కడ మీరు కాల్ఫార్ చేశారంటే మీకు 1000 మంది క్యూలో ఉంటున్నారు. మీకు కిలోమీటర్ల దూరములో యువకులు లైన్లో ఉంటున్నారు, ఏది ఆ ఒక్క ఉద్యోగం కోసం. అలాంటి సిచ్యువేషన్ చైనాలో ఉంది. ఇవాళ ఇంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, మీకు చైనా మునిగిపోతుంది. రేపు 2% జీడిపికి వచ్చేసారు అనుకోండి, మీకు ఏంటి? అమెరికా మీకు అక్కడ కొలాప్స్ అయిపోతుంది, చైనా కూడా ఇక్కడ కొలాప్స్. కానీ రష్యా భారత్ మాత్రము ఈ ఫ్రెండ్షిప్తో ఇలాంటి ఒక వ్యాపారం, మీరు భారత్ను గమనించారు అనుకోండి, 6 times మనము రష్యాతో ఎక్కువ వ్యాపారం చేస్తున్నామండి. చాలా మందికి తెలియదు. అదే పని ఇవాళ చైనాతో కలిసి చేస్తే ఇదే జీ జింగ్పింగ్ అడుగుతున్నాడు, మాతో వచ్చి మీరు వ్యాపారం చెయ్యండి, ఇద్దరము కలిసి అమెరికాను కొడదాము, వాళ్ళు ఇక కోలుకోకూడదు అని చెప్పి చైనా వైపు నుంచి ఇంత పెద్ద రిక్వెస్ట్. ఇదంతా ఏంటి? మోదీ గారికి ట్రంప్ అనబడే నాయకుడు అసలు నచ్చలేదు. కాబట్టి చైనా వాళ్ళు ఇలాంటి ఒక అట్రాక్షన్ని మనకు చూపిస్తున్నారు. మరి ఇలాంటి ఒక లావాదేవీని చైనాతో మళ్ళీ వ్యాపారం మనం ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.